గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఆశన్న డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ పండుగల పూట వేతనాలు అందక పస్తులుండాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి వేతనాలు విడుదల చేయాలన్నారు. ధర్నా ఉద్దేశము మరి మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని గత 3 నెలల నుండి గ్రామ పంచాయతీ కార్మికులకు పెండింగ్ వేతనాలు ఉన్నాయి. ఆ పెండింగ్ వేతనాలను చెల్లించాలని చెప్పేసి మరి పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని ఇతర డిమాండ్లను పరిష్కారం చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇవాళ గ్రామ పంచాయతీ కార్మికులు గ్రామాలలో అనేక పనులు చేస్తూ సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు ఇవ్వకపోవడం చాలా బాధాకరం అని చెప్పేసి ఈ సందర్భంగా సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాము. మరి ఏదైతే ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు సార్లు మరి ఇక్కడ ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి మరి మంత్రి సీతక్క గారు కావచ్చు, మరి అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కావచ్చు, మరి 1వ తారీఖు లోపు గ్రామ పంచాయతీ కార్మికులు అనేక పనులు చేస్తున్నారు. గ్రామాలలో చెత్తా చెదారము కూడా తీస్తున్నారు, మరి మోళ్లు తీస్తున్నారు అని చెప్పేసి ప్రభుత్వం గుర్తించి 1వ తారీఖు లోపు వేతనాలు వేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం పలుమారు సార్లు చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఒక కార్మికునికి కూడా మరి వేతనాలు వేయలేని పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ గ్రామాలలో గ్రామ పంచాయతీ కార్మికులు తమ సేవలు అందిస్తూ మరి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచే దశలో మరి చూస్తున్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు వేయకపోవడం చాలా బాధాకరం అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా సదర్పూర్ అనే గ్రామ పంచాయతీలో ఇప్పటి వరకు కనీసం 8 నెలల నుండి కూడా ఆ గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు ఇవ్వలేదు. అలా కుటుంబం ఎట్లా కొనసాగుతుందని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాము.